హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఇవి గోధుమ పిండితో చేసిన బిస్కెట్స్ అన్నమాట. నేనే చేశాను. దీనిలో గోధుమ పిండి, ఎగ్స్, చక్కెర అండి. ఈ మూడు తప్ప ఇంకేమి వేయలేదన్నమాట. ఎందుకో చేయాలనిపించి చేశాను. కొన్నేమో వైట్గా ఉన్నాయి, కొన్నేమో ఈ కలర్ ఉన్నాయి. మనము ఏ విధంగా అయినా కాల్చుకోవచ్చు, మనం తినే టేస్ట్ని బట్టి. వైట్గా కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు, కొంచెము ముదురు రంగు కావాలంటే ఇలా చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే వీలైనంత వరకు అటు అటు వేసి నూనెలో తీసేసేయడమే అన్నమాట. లేదంటే బాగా మాడిపోతాయి. ఇవైతే చాలా బలం అండి. ఓన్లీ గోధుమ పిండితోనే చేశాను కాబట్టి మంచి హెల్దీ. ఇంకోటి ఏంటంటే నేను దీంట్లో మైదా అయితే అస్సలు వేయలేదు. ఓన్లీ గోధుమ పిండి బిస్కెట్లు కాబట్టి చక్కగా పిల్లలకు కూడా బాగా పెట్టచ్చు అన్నమాట. మంచి హెల్దీ. ఓకేనండి, ఒకసారి చూస్తాను. చూడండి ఎంత చక్కగా విరుగుతూ ఉన్నాయో, కాలుతూ ఉన్నాయండి. ఇప్పుడే చేశాను జస్ట్. చూడండి ఎంత చక్కగా విరిగిపోతున్నాయి అన్నమాట. అంత స్మూత్గా ఉంది, అసలు స్మూత్గా ఉంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. చాలా బాగుందండి. మనము కావలసినంత షుగర్ వేసుకోవచ్చు, లేదా బెల్లంతో అయినా చేసుకోవచ్చు అనమాట. అది మన టేస్ట్ని బట్టి అయితే ఉంటుంది. నూనె కూడా చాలా తక్కువే లాగిందండి, అసలు ఎక్కువ అయితే నూనె అయితే కాలేదు. ఇంకా అవెన్ ఉంటే అవెన్లో కూడా పెట్టేసేయచ్చు. నాకు ఉంది కానీ కొంచెము దాంట్లో పెట్టలేకపోయాను నేను. ఇలా అయితే చేశానండి నూనెలో. నూనె వద్దు అనుకుంటే అవెన్లో పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి. బాయ్ అండి.